వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలకు మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు. ఆయన పలు ప్రశ్నలు సంధించారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గురించి ఆఫ్ ది రికార్డులో విలేకరుల వద్ద నారా లోకేష్ చెప్పిన ఒక అంశాన్ని కూడా ఆయన ఇప్పుడు ప్రస్తావించారు. మోడీ గుజరాత్ నుంచి వచ్చి వారణాసిలో పోటీ చేయలేదా, మరి అది బదిలీ అవుతుందా, మోడీని ప్రశ్నిస్తారా చంద్రబాబు నాయుడు అని కూడా ప్రశ్నించారు. మంగళగిరి ఏమైనా లోకేష్ సొంత ఊరా అని కూడా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ది గాజువాకన, కోడెల శివప్రసాద్ ఏ నియోజకవర్గమని పక్క నియోజకవర్గానికి వచ్చారని కూడా ప్రశ్నించారు. చింతలపూడిలో పోటీ చేసిన ఒక ఆమెను తర్వాత మార్చారు కదా అన్నారు. అంటే మాజీ మంత్రి పీతల సుజాతను కూడా గత ఎన్నికల్లో చింతలపూడి నుంచి ఏరే నియోజకవర్గానికి పంపించారు. వైజాగ్ వద్ద నక్కలపల్లి వద్ద మునిగి కొవ్వూరు బ్రిడ్జ్ వద్ద ఒక ఆమె తేలింది చంద్రబాబు హయాంలో అన్నారంటే మాజీ ఎమ్మెల్యే అనిత గురించి కావచ్చు. ఆమెను కూడా పాయకరావుపేట నుంచి అప్పుడు కొవ్వూరుకి తీసుకొచ్చారు. ఆ అంశాన్ని పేర్ని నాని ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తొలుత ట్రాన్స్ఫర్ తీసుకున్నారు, చంద్రగిరి నుంచి కుప్పంకి వచ్చారు కదా, దాన్ని ఏమంటారన్నారు. ఎన్టీఆర్ మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్ళి పోటీ చేసి అక్కడ ఓడిపోలేదా, మహబూబ్ నగర్ ఏమైనా ఎన్టీఆర్ సొంతూరా, టెక్కలి ఏమైనా ఎన్టీఆర్ అత్తగారి ఊరా, అక్కడికి ఎందుకు వెళ్ళి పోటీ చేశారని కూడా అంటున్నారు. హిందూపురం ఏమైనా ఎన్టీఆర్ సొంతూరా లేకుంటే బాలకృష్ణ అత్తగారి ఊరా, బాలకృష్ణని ఎన్టీఆర్ ఏమైనా హిందూపురంలో కన్నారా, మరి బాలకృష్ణ అక్కడికి వెళ్ళి ఇలా పోటీ చేశారు అని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. కొంచెమన్నా సిగ్గుండాలి కదా ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు. అన్నీ చంద్రబాబు నాయుడు చేసి పక్క వాళ్ళ మీద నిందలు వేయడానికి కాస్తన్న ఇంగిత జ్ఞానం ఉండాలి కదా అని కూడా పేర్ని నాని ప్రశ్నిస్తూ ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ మొన్న వచ్చిన తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణని సత్తెనపల్లికి ఇన్ఛార్జిగా చేశారు. సత్తెనపల్లి ఏమైనా కన్నా లక్ష్మీనారాయణ సొంతూరా అని పేర్ని నాని ప్రశ్నించారు. జగన్ చేస్తున్న ప్రయోగాలను చూసి చంద్రబాబు నాయుడుకు వణుకు మొదలైంది, అందుకే ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంకో జన్మ ఎత్తినా సరే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నంత ధైర్యంగా ఈ ప్రయోగాల్ని చంద్రబాబు చేయలేరు అని కూడా మాట్లాడారు. అదేవిధంగా హరిరామ జోగయ్య రాసిన లేఖపైన కూడా ఆయన స్పందించారు. హరిరామ జోగయ్య అనేక పదవులు చేశారు, సీనియర్ నాయకుడు. మరి ఇప్పుడు ఆయన మంచోడో చెడ్డోడో అమాయకుడో చిన్నపిల్లడో అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ మాత్రం స్పష్టంగా తానున్నదే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికని చెప్తున్నప్పుడు హరిరామ జోగయ్య ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని కూడా చెప్పారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ హరిరామ జోగయ్య లాంటి అమాయకులు ఎవరైనా జనసేన పార్టీలో ఉంటే వినండ్రా బాబు అని నారా లోకేషే సూటిగా చెప్తూ ఉన్నారు. తన తండ్రి అంత సమర్థత అనుభవం ఇంకెవరికీ లేదు. పవన్ కళ్యాణ్ కూడా ఆ విషయాన్ని అంగీకరించారని కూడా చెబుతూ ఉన్నారు. అయినా కూడా హరిరామ జోగయ్య లాంటి వారు ఏదేదో ఊహించుకుంటున్నారని కూడా పేర్ని నాని చెబుతూ ఉన్నారు. దానికి తోడు ఇచ్చేదే 25 సీట్లు అని కూడా నారా లోకేష్ చెప్పేశారు. ఆ ఇంటర్వ్యూ చేసిన అంటే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, రెండో తాటే లేదు, పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారంటూ ఏ వ్యక్తి దగ్గర అయితే నారా లోకేష్ ఇంటర్వ్యూ చేశారో ఆ వ్యక్తితోనే ఆఫ్ ద రికార్డులో ఇచ్చేది 25 సీట్లు, ఆ 25 సీట్లలో కూడా సగం మంది అభ్యర్థుల్ని మేమే సమకూర్చాల్సి ఉంటుందని కూడా ఆఫ్ ద రికార్డులో సదరు జర్నలిస్టుకు నారా లోకేష్ చెప్పారని కూడా పేర్ని నాని చెబుతూ ఉన్నారు. ఇదైతే చాలా కీలకమైన అంశమే. ఒకవేళ అలాగ నారా లోకేష్ అని ఉంటే జనసేనని చాలా లైట్గా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందా, ఒక విధంగా అవమానించే స్థాయిలో మాట్లాడుతున్నారా నారా లోకేష్ అని అయితే అనుకోవచ్చు. 25 సీట్లు ఇస్తాం, దాంట్లో తిరిగి సగం మంది అయిన అభ్యర్థుల్ని మేమే సమకూర్చాలి అని లోకేష్ అంటూ ఉన్నారంటే అంటే తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న వ్యక్తుల్ని జనసేనలోనికి పంపించి ఆ పార్టీ గుర్తు మీద పోటీ చేయించబోతున్నారా? అసలు ఇలాంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ ఎందుకు అంత బెండ్ అయి ఒప్పుకున్నారు అన్న ప్రశ్న కూడా వస్తుంది.